ఓ సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మెయిన్ వీడియో గైస్. ఈ వీడియో చాలా క్రేజీగా అయితే మారబోతుంది. చూడండి, ప్లేస్ లో ఎక్కడ చూసినా మీకు అంతా కట్టెలే కనబడతాయి. చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మనం తయారు చేయబోతున్నాం గైస్. మంచితో కూడిన గుడిసె అయితే తయారు చేయబోతున్నాం. చూడండి, ఇక్కడైతే మనం 4 గుంతలు అయితే తవ్వినాం చూడొచ్చు. సో మొత్తం దూరిపోతుంది మా కాళ్ళు. ఇక్కడ రెండు ఉన్నాయి గైస్. అండ్ ఇక్కడ కట్టెలు కూడా పెట్టినాం మనం. ఇందులో ఏమంటే 4 కట్టెలు అయితే మనం పెద్దవి లాంగ్ సైజ్ లో అయితే నాటేస్తాము. నాటిన తర్వాత గాలిలోనే మంచి కడుతున్నాం గైస్. మంచి కట్టిన తర్వాత దానిలో అయితే గుడిసె అయితే కట్టబోతున్నాం. అప్పుడు మనం మంచి గుడిసె అయితే తయారైపోతుంది గైస్. అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో చాలా క్రేజీగా కూడా మారబోతుంది ఎస్ గైస్. అండ్ మా వాళ్ళు చూడండి, ఎండలో చాలా కష్టపడుతున్నాము. ఇది మొత్తం రాయిలాగా ఉంది గైస్ లోపల తవ్వేకి. అయినా మనం మీకోసం అయితే ట్రై చేస్తున్నాం గైస్. చూడండి, మొత్తం రాయిగా బయటకు వస్తా ఉంది చూడొచ్చు. సో అయినా మనం ఓటమి ఒప్పుకోము. క్రేజీ బాయ్స్, మనం ఓటమి ఒప్పుకునే పరిస్థితే లేదు. పదండి గైస్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా డిఫరెంట్ గా అండ్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. సో ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు మీరు మా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఒక వీడియోని లైక్ చేసుకొని, మా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం ఈ వీడియోని త్వరగా స్టార్ట్ చేద్దాం. చూడండి, ఈ కట్టెల్ని మనం నాటబోతున్నాము. సో ఈ కట్టెలు చూడండి, ఒక్కొక్క సైజు ఎంత వెయిట్ గా ఉందో. చాలా ఎక్కువగా ఉంది వెయిట్. చూడడానికి మీకు సన్నగా కనబడవచ్చు, కానీ వెయిట్ మాత్రం హెవీగా ఉంది. చూడండి, అంత లాంగ్ గా ఉంది మన గుడిసె. సో అంత హైట్ లో అయితే రాబోతుంది గైస్. ఓకే గైస్, స్టార్ట్ చేద్దామా? పదండి. ఓకే మామా, ఓకే వెళ్దాం గైస్. చూడండి, మనం డైరెక్ట్ గా ఇదే విధంగా ఈ కట్టెని వేస్తే మట్టిలోనే పురుగులు ఈ కట్టెని త్వరగా అయితే తినేస్తాయి. దానికోసం మనం ఇక్కడ అయితే సంచితో అయితే కప్పి, సో అప్పుడు మనం పాతుతున్నాం. ఇంకా వెళ్ళాలి, పైకి లేపాలి, పైకి ఇంకా పైకి. చూడండి, ఒకే కట్టె మనం ఎత్తి పెట్టాం, కానీ ఎంత వెయిట్ ఉంది మామ కదా, పచ్చేది అది. సో వెయిట్ ఎక్కువ. నాలుగు కొమ్మలు మనం నిలబడేదాకా అందరూ కూల్ అయిపో. అక్కడ వస్తుంది మనం మంచిగా. చూడండి, అక్కడ మంచి వచ్చి, సో అక్కడే గుడిసె రాబోతుంది. ఎంత పెద్ద చూడండి. సో ఒక అపార్ట్మెంట్ కట్టినట్టు కూడా వస్తా ఉంది అద్భుతంగా కట్టెలతోనే. న్యాచురల్ గుడిసె గైస్. రండి, ఇక మనం ముందుకు సాగుతాము. కొమ్మల్ని నాటేసాము. చూడండి, చాలా స్ట్రాంగ్ గా నాటేసాం. ఇక ఫిట్ గా మన ప్లాన్ అయితే మీకు కనబడుతుంటది. ఇక్కడ ఎంత స్పేస్ ఉందో, సో అంతకంటే ఎక్కువ స్పేస్ అయితే పైన వస్తుంది. ఇప్పుడు ఈ కట్టెలు ఎక్కి మనం పైన కట్టాలి. ఆల్రెడీ చూడండి, ఒకే లెవెల్లో ఉన్నట్టు మనం ఈ కట్టెల్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం అక్కడి వరకు చేరాలంటే, సో మధ్యలో కూడా కట్టెలు కట్టుకోవాలి. వ్యక్తి చూడండి, ఇక ఈ కట్టెలు కట్టుకున్నాం మనం. దీనిపైన ఎక్కి, సో అక్కడ పైన మన ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. పైకి వచ్చేసాము. ఇక ఈ కట్టెని ఎత్తివ్వండి, ఎత్తివే. ఇంకా ఓకే రండి గైస్, ఇక్కడ చూడండి వ్యూ. కదులుతా ఉంది మొత్తం రే మామ. ఈ విధంగా ఇక్కడ ఇది వెత్తి పెట్టాలి. అల్యూమినియం తీగలతో దీన్ని కట్టడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ పెట్టి ఎండింగ్ లో
గైస్ మార్నింగ్ నుంచి మనం కష్టపడి సో మన ప్రాజెక్ట్ ఇంతవరకు వచ్చింది. ఇంకా మన కావాలి మామా. గైస్ చూడండి ఫైనల్ లుక్. ఇంకా లుక్ జస్ట్ 20% పని మాత్రమే జరిగింది ఇందులో. ఇట్లా ఇంకా ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది అక్కడ. ఆల్ రైట్ గైస్ చూడండి ఎంత క్రేజీగా కనబడుతుంది. ఇప్పుడు మనం ఇది స్టెప్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో కాస్త లావులాగా ఉన్న కొమ్మలు అయితే వేసేసాము. ఇలాంటివి సన్న కొమ్మలతో సో ఈ వైపు సో మొత్తం చేపలా వేసాలి. ఆ తర్వాత ఉంటది అద్భుతంగా మారిపోతుంది. చేసిన కర్పూరం కట్టెలు అయితే తెచ్చేసాం చూడండి. స్ట్రాంగ్ గా ఉంటుంది ఇది సన్నగా ఉన్న. ఇప్పుడు ఇది మొత్తం పైకి ఎక్కించాలి. ఆ తర్వాత దీన్ని బెడ్ లా అయితే వేసుకోవాలి చేపల. ఆ తర్వాత మంచం అయితే కంప్లీట్ అవుతుంది ఇందులో. సో చూడండి స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది ఇది. ఓకే బ్రో పెట్టు. చూడండి అంత హైట్ లో ఉన్నాయి. చూడండి ఆ విధంగా వేసుకోవాలి గైస్. చూడండి ఒకటి వేసినాడు. సో అది ఒక్కటే కరెక్ట్గా ఉంది. అదే సైజులో లేవు ఇక్కడ, చిన్న పెద్ద ఉన్నాయి. మొత్తం సర్దుకొని మనం దీన్ని కంప్లీట్ చేయాలి. చూడండి చేస్తూ కానీ టైం మాత్రం గైస్ గడిచిపోయింది. ఈవినింగ్ అయిపోయింది 6 o'clock. ఇప్పుడు దిగేస్తా ఉన్నాం. ఇప్పుడు దిగేసి సో మార్నింగ్ మన వర్క్ ని కంటిన్యూ చేద్దాము. ఓకే మామ దిగైరా. అద్భుతంగా కనబడుతుంది కదా కింద నుంచి చూపించు. డే మొత్తం కష్టపడితే ఇంత మాత్రం మనం పూర్తి చేయగలిగాం ఈ పని. కలుద్దాం నెక్స్ట్ డే. ఓకే బాయ్. ఆల్ రైట్ గైస్ మన స్టెప్స్ అయితే రెడీ అయిపోయినాయి చూడండి, స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ వర్క్ ని స్టార్ట్ చేయబోతున్నాం గైస్. ఇక్కడ మంచి వేయబోతున్నాం. ఇక్కడ కింద ఉన్న కట్టెలన్నీ ఎత్తుకొని సో పదండి ఇక లేట్ చేయకుండా ఆ కట్టెల్ని పైకి ఎక్కిద్దాం. అద్భుతంగా మన మంచి అయితే తయారవుతా ఉంది. ఇప్పుడు మనం ఈ మంచిని బాగా కట్టిని వేసి కట్టాలి గైస్. అప్పుడే ఇది స్ట్రాంగ్ అయితే ఉంటది. లేకుంటే సో ఇలా సైడ్ లో జరిగిపోయి లోపల నుంచి మనం డైరెక్ట్ గా కింద డ్రాప్ అయిపోతాము. సో దీన్ని కట్టేయాలి టైట్ గా ఉన్నట్టు ఫిట్ గా కట్టేసిన తర్వాత అయితే మన మంచి పూర్తిగా తయారైపోతుంది. పదండి గైస్ దీన్ని త్వరగా కట్టేద్దాం. పూర్తి అయింది. కాస్త పని ఇందులో మిగిలింది గైస్. అయినా అప్పటి వరకు ఆఫ్టర్నూన్ అయిపోయింది. లంచ్ చేయాలని మన వాళ్ళు దిగేసారు చూడండి. సో తెప్పించేసి మా కెమెరామెన్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాడు. ఫస్ట్ దిగేసి నా వల్ల కాదు, నేను ఫస్ట్ చేసేయాలి టైంకి అని సో అతను కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేయడం కోసం ట్రై చేస్తాం. మనము యాక్చువల్లీ 3 days నుంచి చేస్తున్నాం గైస్. ఇది అందరూ కాస్త స్ట్రామినాతో ఉన్నారు. మొత్తం కంప్లీట్ చేసేసే వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటున్నారు. సో చూడండి గైస్, ఇంత పైన మనం మన చేతులతో సొంతంగా గుడిసె తయారు చేసి దీనిపైన లంచ్ చేస్తున్నాం చూడండి. మొత్తం గాలిలో తింటా ఉన్నాము కదా. కాస్త మన దీని మీద ప్రాబ్లం ఉండి కింద పడితే మాత్రం ఎవ్వడు ఊహించలేరు కదా. గుడిసె కోసము కట్టెల జీని జాయింట్ చేస్తా ఉన్నాము.
గాలి విపరీతంగా ఉంది గైస్. మా గుడిసె ఏం చేస్తుందో. సో ఈ గాలి లేకుంటే గుడిసె మాత్రం ఈజీగా కట్టుకోవచ్చు, కానీ చూడండి గాలి విపరీతంగా వేస్తూ ఉంది. దీన్ని మనం కవర్ చేయడమే మిగిలి ఉంది. గాలి చూడండి గైస్ ఎంత ఉందో. సో ఈ గాలి కాస్త మాకు సహాయం చేయడం లేదు. ఫ్రేమ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక చూడండి స్ట్రాంగ్ గానే ఉంది మన ఫ్రేమ్ చూడండి గైస్. సో నేను ఈజీగా గాలిలో కూడా ఉండొచ్చు. చూడండి చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక ఇప్పుడు మనం దీన్ని కప్పేద్దాము. ఓకే, గైస్ పైన చూడండి ఒక్కసారి. ఓ బాగుంది కదా. సో పైన మనం అయితే ఫస్ట్ లేయర్ అయితే చీరతో కప్పేసాము. ఏది నార్మల్ చీరలు ఉంటాయి కదా, దాంతో అయితే కప్పేసాము. ఇప్పుడు ఈ పేపర్ వేసి దీన్ని వాటర్ ప్రూఫ్ చేసేద్దాము. దీని తర్వాత ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది, దానికోసం మనము కొబ్బరి చెట్టు ఆకులు తీసుకుని వచ్చి సో పైన టైట్ గా ఉన్నట్టు కట్టేస్తాము. ఆ తర్వాత కంప్లీట్ అయిపోతుంది. గైస్ చాలా అలసిపోయాము, పదరా ఆగకూడదు. ఇక్కడ నిలబడమే అడ్వెంచర్ లా ఉంది. గాలి చూడండి ఎంత గాలి ఎక్కువగా ఉంది. గైస్ ఫైనల్ చూడండి పేపర్ కట్టేసాం మనము. గైస్ కంటిలో చుక్కలు అయితే కనబడింది. ఇక్కడ గాలి విపరీతంగా వేస్తుంది. పేపర్ మొత్తం చూడండి ఇక్కడ సో చినిగిపోయింది అన్నమాట. అయినా కూడా మనం అడ్జస్ట్ చేసి కట్టేసాము. చాలా ఫిట్ గా కట్టేసాము. చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది ఈజీగా. లోపల ఒకసారి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు. వావ్, చల్లటి గాలి. గాలి మాత్రం చూడండి విపరీతంగా వేస్తుంది ఇక్కడ. అయినా మనము బ్యాక్ స్టెప్ వేయకుండా ఉన్నాం. గాలి మాత్రం దాన్ని కట్టెకి లేదు. మన దగ్గర కెమెరామ్యాన్ లేదు, మనం ఇద్దరే సో కడుతున్నాము. పదండి దాని పైన అయితే టెంకాయ ఆకులు వేసేద్దాము. గైస్ చూడండి 1 వీక్ మనం కష్టపడ్డాక ఫైనలీ
ప్రాజెక్ట్ అయితే తయారైపోయింది. సో చూడండి గైస్, ఇంకొకటి విషయం, మనం ఇన్ 1 వీక్ కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని తయారు చేసాం. అయినా 1 వీక్ కష్టపడ్డా కూడా ఒక్క రూపాయి కూడా ఈ ప్రాజెక్ట్ పైన మనం ఖర్చు చేయలేదు. ఎస్ గైస్, చూడండి కట్టడానికి తాళ్ళు అన్ని శారీలు మరియు వేస్టేజ్ బట్టలు వాడి అయితే కట్టి మనం ఇంత వరకు అయితే దీన్ని కట్టడం దానికి వాడాము. ఈ కట్టెలు మొత్తం ఇక్కడివే, ఇక్కడ చుట్టుపక్కన ఉన్న కట్టెలన్నీ కట్ చేసుకొని మనము ఇక్కడ తీసుకొని వచ్చి నిర్మించాము. ఎన్ని కట్టెలు కట్ చేసి తీసుకొని వచ్చినా కూడా ఇది మళ్ళీ ఇంకా కావాలి కావాలి, ఎక్కడ ఎంత కట్టెలు తీసుకొని వచ్చినా కూడా ఇంకా కావాలి కావాలంటా ఉంది. ఇది సరిపోలేదు. మనమైతే బ్యాక్ స్టెప్ పెట్టలేదు గైస్. ఎంతో మంది చూడండి, ఇక్కడ నేను మరియు కెమెరామ్యాన్ ఇద్దరే ఈ రోజు వచ్చి ఇది మొత్తం కంప్లీట్ చేసాము. ఎవరు రాలేదు గైస్, 3 days వచ్చి వాళ్ళు కూడా కష్టపడారు. సో వర్క్ పోవాలని బయట వెళ్ళిపోయారు. మనం ఇద్దరు వచ్చి దీన్ని కంప్లీట్ చేసాము. సో దీన్ని ఒకసారి చూడండి ఇక్కడ గైస్. అండ్ ఇక్కడ మొత్తం ఓపెన్ గా పెట్టేసాం మనము. ఇది మొత్తం కవర్ చేయాలి అనుకున్నాం చూడండి, కానీ కవర్ చేయలేదు. ఎందుకంటే ఇదే గైస్, గాలి హెవీగా ఉంది ఇక్కడ. సో ఇది కడితే మాత్రం మొత్తం కదిలే పరిస్థితి ఉంది. దానికోసం అయితే మనము కట్టలేదు. ఇక్కడ మనము ఇంతవరకే కట్టాం గైస్. సో ఇక్కడ ఓపెన్ గా పెట్టాం. ఇక్కడ ఇంత హైట్ లో కట్టి కూడా నిలబడకపోతే అయితే కిక్ రాదు అన్నమాట. చూడండి ఇక్కడ కాస్త వంగి ఉండాలి, ఇక్కడ మాత్రం పూర్తిగా ఫ్రీగా అయితే నిలబడొచ్చు చూడండి ఇక్కడ. సో దానికోసం ఇక్కడ బయట మనం కాసేపు ఇంత వదిలేసాము కొంచెం భాగము. మంచం గైస్ చూడండి ఎంత పెద్దగా ఉంది. సో మంచం ఎంత అద్భుతంగా వచ్చిందంటే నమ్మలేం గైస్. నిజంగా చూస్తేనే నాకే అంత నమ్మకం లేదు, ఇంత మంచి మంచం వచ్చింది కాబట్టి మా చేతుల్లో. సో ఇంకొకటి చూడండి, ఈ గుడిసె గైస్ లోపల చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అండ్ ఇక్కడ బయట చూడండి గైస్, వావ్ గైస్ అమేజింగ్ కదా. వావ్, చల్లగా గైస్, గ్రీన్ గా ఉంది మన గుడిసె. ఈరోజే దీని ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయింది కదా. అండ్ కింద చూడండి గైస్ ఎంత హైట్ లో ఉన్నాం మనము. సో ఇంచుమించు ఒక 15 feet అయితే ఉంటది. సో అంత హైట్ లో మనం ఈ మంచిని తయారు చేసాం గైస్. ఆల్ రైట్ గైస్, ఇక్కడ కూర్చోవడం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. వావ్, ఈ వీడియోలో మంచి రెస్పాన్స్ అయితే చూపిస్తే మనం ఈ గుడిసెలో, ఈ మంచుతో చేసిన గుడిసె పైన గైస్, ఇంత పైన మనం 24 hours క్యాంపింగ్ చేస్తాం. ఎస్ గైస్, ఈ వీడియోలో మంచి రెస్పాన్స్ చూపిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. మీరు కేవలం వీడియోని చూసి జస్ట్ లైక్ ఒక కామెంట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో జస్ట్ ఇంత చేయండి గైస్ చాలా. 1 week మనం కష్టపడి గైస్ ఇది ప్రాజెక్ట్ నిర్మించాము. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నా గైస్, చూడండి 1 week కష్టపడ్డాం మనము. మీరు జస్ట్ ఒక చిన్న పని చేయండి. మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసేయండి గైస్. ఎస్ చూడండి, ఈ వీడియోకి లైక్ ఏం పెట్టాలి అనుకుంటున్నా నేను, ఈ వీడియోకి కేవలం గైస్ 100 likes. ఎస్ గైస్, 100 లైక్లు ఏమైతే నేను పెట్టబోతున్నా, జస్ట్ 100 likes గైస్. మీరు అనుకుంటే అయిపోతుంది. చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టేసి వెళ్ళిపోండి. అండ్ మా ఛానల్లో కొత్త అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో. సో అంతవరకు బాయ్ బాయ్.